సహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మలయాళ జానపద కథల నుంచి 50వ కథ మనం చెప్పుకోబోతున్నాం. ఈ కథ కూడా కయంకుళం కొచ్చిన్ని కథే. ఈ కథ ఇప్పుడు ఏంటో మనం విందాం. ఒకసారి ఒక పరదేశీ బ్రాహ్మణుడు ఈ ఊర్లో ఉన్న తన మేనమామ ఇంటికి బయలుదేరి కాలిబాట్న నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతను బంగారు నగలు, ధనం తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తన మేనమామ యొక్క కూతురు పెళ్ళి మరుసటి రోజున ఉంటుంది. అవి తప్పనిసరిగా తన మేనమామకి అందించాలి. ఆ వెళ్ళే దారిలో ఓచిరా అనే ఒక ప్రాంతానికి చేరుకుంటాడు. అతను కయంకుళం మీదుగా ఈ ఊరు వెళ్ళాలి. అది కోచెన్ని వాళ్ళ దారి దోపిడీలు చేసే ప్రాంతం. ఏది? ఈ ఓచిరా అనే ప్రాంతం. ఆ బ్రాహ్మణుడికి కూడా కొంచెం భయంగానే ఉంటుంది. ఎందుకంటే అతను కూడా ఖచ్చితంగా కోచెన్ని గురించి విని ఉన్నాడు కాబట్టి. నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక సన్నని దారి వస్తుంది. ఆ దారంతా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే అతనికి ఒక యువకుడు దారి పక్కన నిలబడి కనపడతాడు. దగ్గర దాకా వచ్చిన తర్వాత అతడు ఆ బ్రాహ్మణుడితో మాటలు కలుపుతూ నడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, "నువ్వు నా సమయాన్ని వృధా చేయకు. రేపు ఉదయానికల్లా నేను ఈపూరు చేరుకోవాలి" అని చెప్తాడు. అయితే అప్పుడు ఆ యువకుడు ఏమంటాడంటే, "చీకటి పడ్డాక ప్రయాణం అంత మంచిది కాదు. ఈ దారిలో దోపిడీలు చేస్తారు" అని చెప్పేసి చెప్తాడు. చెప్తే ఈ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, "అయినా పర్వాలేదు. కానీ నేను వెళ్ళక తప్పదు" అంటాడు. అంటే అప్పుడు ఆ యువకుడు ఏమంటాడంటే, "మీరు కయింకులం కోచిన్ని గురించి వినలేదా?" అని చెప్పేసి అడుగుతాడు. "అయినా మీ సంచిలో ఏమున్నాయండి?" అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, "నాకేమీ లేవు. నా పంచెలు, కండువాలు ఉన్నాయి ఆ సంచిలో" అని చెప్పేసి అంటాడు. కానీ ఆ యువకుడు ఏమంటాడంటే, "మీ సంచి చూస్తుంటే చాలా బరువుగా ఉన్నట్లుంది. ఎందుకైనా మంచిది మీరు ఈ రాత్రికి ఇక్కడే ఆగిపోండి. మళ్ళీ రేపు ఉదయం తెల్లవారాక వెళ్ళొచ్చు" అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఏమంటాడంటే, "నీవు చెప్పింది నిజమే కానీ నేను తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే నాకు మా మేనమామ కూతురు వివాహం ఉంది రేపు. నాకెవరైనా తోడు వస్తే బాగుంటుంది" అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు ఆ యువకుడు ఏమంటాడంటే, "నాకు ఆ ప్రదేశం బాగా పరిచయమే" అంటాడు. ఏ ప్రదేశం? ఈ ఊరు అనే ఊరు. ఆ ఈ ఊరిలో ఉన్న గుడికి తూర్పు వీధిలో ఉన్న మఠం దగ్గరికి వెళ్ళాలి అంటాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, "ఆ ఇల్లు నాకు తెలుసు. ఆ ఇంట్లో ఒక మూతన్నబీ ఉంటాడు." అంటే మూసాంబరి అనమాట. ఆయన "మీకేమైనా బంధువా?" అని అడుగుతాడు ఆ యువకుడు. అడిగితే అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, "ఆ! అవును. ఆయన నా మేనమామ. నేను ఆయన దగ్గరికే వెళ్తున్నాను. నీకు ఆయనేమన్నా తెలుసా? ఆయన నువ్వు ఎరుగుదువా?" అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు ఈ యువకుడు ఏం చెప్తాడంటే, "ఆ! తెలుసు. ఆయన మణిపూస లాంటివాడు. నాకు బాగా తెలుసు. నేనంటే ఆయనకి కూడా చాలా ఇష్టం" అని చెప్పేసి చెప్తాడు. చెప్తే ఈ బ్రాహ్మణుడు అంటాడు, "అయితే చాలా సంతోషంగా ఉంది. మీరు మంచివాళ్ళలాగా ఉన్నారు. మీరు నాకు తోడుగా ఉండటానికి ఎవరినైనా ఏర్పాటు చేయగలరా?" అని అడుగుతాడు. ఎవరినన్నా పంపిస్తే అతనికి నేను కూలి కూడా ఇస్తాను. ఎందుకంటే రాత్రిపూట వెళ్ళాలి కాబట్టి నాకు కొంచెం భయంగా ఉంది. దారి ఎక్కడైనా తప్పుతానేమో అని. అంచేత మీరు నాకెవరినైనా జతగా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే ఎంతిస్తారేంటి అని అడుగుతాడు ఆ యువకుడు. 4 చక్రాలిస్తాను. ట్రావెన్కూర్ రాజ్యంలో చలామణిలో ఉన్న నాణేలనమాట అది. చక్రం అంటే ఆ రోజున గుండ్రంగా ఉంటది కాబట్టి చక్రం అని ఉంటారు. ఆ యువకుడు ఏమంటాడంటే, "4 చక్రాలంటే చాలా తక్కువ. నువ్వు వెళ్ళు. కానీ ప్రమాదంలో పడతావు" అని జెప్పేసి అంటాడు ఆ యువకుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, "అయ్యో! అయితే ఇప్పుడు ఎలాగా?" అని అంటాడు. "అలా కాదు గానీ మీరొక రూ. 5 ఇవ్వండి.
రూ. 5 ఇస్తే నేను మీ మామయ్య గారి ఇంటి దగ్గరికి ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని చేర్చుతాను. నేనే స్వయంగా వస్తాను. అప్పుడు బ్రాహ్మణుడు మళ్ళీ బేరమాడి రూ. 5 అంటే కాదులే, నేను నీకు రూ. 3 ఇస్తాను అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు సరేనని రూ. 3కి బేరం కుదుర్చుకుని అతన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. తీసుకుని వెళ్తూ ఉంటే ఆ బ్రాహ్మణుడు నోట్లో యువకుని తిట్టుకుంటూ ఉంటాడు. అనవసరంగా అప్పనంగా రూ. 3 నా దగ్గర ఇతను కొట్టేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ నోట్లో గొణుక్కుంటూ ఉంటాడనమాట. అర్ధరాత్రి అయ్యేటప్పటికి వాళ్ళిద్దరూ కలిపి ఈ ఊరు గుడి తూర్పు వీధిలో ఉన్న మఠం దగ్గరికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆ యువకుడు ఏమంటాడంటే, నా పని అయిపోయింది, నాకు రూ. 3 ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఏమంటాడంటే, లోపలికి రండి, నేను లోపలికి వెళ్ళి నా మూట తెరిచి అందులో నా పర్సు ఉంది, దాంట్లోంచి తీసి డబ్బులు ఇస్తాను అంటాడు. అప్పుడు యువకుడు పర్వాలేదు, నేనైతే లోపలికి రాను, ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపుల్ని తడతారు. ఎవరొచ్చారు ఏంటి అని ఒక పెద్ద ఆయన, అదే మోతాన్ నబీ అంటాం కదా, ఆయన వచ్చి తలుపు తీస్తాడు. తలుపు తీసి ఈ మేనల్లుడిని పిలుస్తాడు. పిలిచి కౌగిలించుకుంటాడు. బాగానే వచ్చేసావు, ఏమి ఇబ్బంది పడలేదు కదా అని చెప్పేసి అంటాడు. నాకు ప్రయాణంలో జతగా ఉండటానికి ఒక అతను వచ్చాడు, అతనికి రూ. 3 ఇవ్వాలి, ఆ రూ. 3 ఇచ్చొస్తాను అని చెప్పేసి అంటే, వద్దొద్దు, నేను వెళ్ళి ఇస్తాలే, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి మేనమామ బయటకు వచ్చి ఆ రూ. 3 ఇస్తాడు. అప్పుడు క్వశ్చన్ని వద్దొద్దండి, మీ మేనల్లుడు అని చెప్పాడు, అందుకే నేనే స్వయంగా ఇక్కడ తీసుకొచ్చాను, నేనైతే తీసుకునేవాడినే కాదు, కానీ అతను నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా, అతను మీ మేనల్లుడా కాదా అని తెలుసుకున్నట్లు ఉంటుంది, మిమ్మల్ని చూసినట్లు ఉంటుందని ఇంత దూరం నేను నడిచి వచ్చానని క్వశ్చన్ని చెప్తాడు. తమరికి గుర్తుండే ఉంటుంది, 10 సంవత్సరాల క్రితం ఒకరోజు మీరు నాకు అంబలి ఇచ్చి నా ప్రాణాల్ని కాపాడారు. నాకు ఆకలి దప్పికలతో శోష వచ్చి కింద పడిపోతే మీరు నాకు అంబలి పట్టించి బతికిచ్చారు. దాన్ని నేను ఎలా మర్చిపోగలను? మీరు కాపాడిన వారు. అంచేత మిమ్మల్ని చూద్దామని నేను వచ్చాను. మీ బంధువులకి తోడుగా వచ్చాను. అంచేత నాకు ఆ రూ. 3 మీరు ఇవ్వద్దు, నేను తీసుకోను అని చెప్పేసి చెప్తాడు కొచ్చెన్ని. కొచ్చెన్నికి సంబంధించిందే ఇంకో కథని మనం చెప్పుకుందాం. కార్తేగపల్లి తేరువులో ఒక సిరియన్ క్రైస్తవుడు ఉంటాడు. అతను యువకుడు అనమాట. అతని సంపాదన మీదే అతని తల్లి, భార్య, 4 పిల్లలు ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. అతను తన ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి కొబ్బరికాయల్ని అరువుగా సేకరించి వాటి నుండి ఎండి కొబ్బరిని తీసి వాటిని అల్లపూజ మార్కెట్లో అమ్మి తీసుకొచ్చి వీళ్ళకి అప్పు తీర్చేసి పైన మిగిలిన కొంచెం పైకంతో తను జీవితం గడుపుతూ ఉండేవాడు. అతను చాలా తక్కువ లాభాన్నే వేసుకుని ఈ కొబ్బరి అమ్మేవాడు. అతనికి ముక్కుసూటి మనిషి అనే పేరుంది, న్యాయబద్ధంగా జీవించేవాడు. ఆ తర్వాత ఇరుగు పొరుగు కూడా ఎప్పుడూ కూడా బకాయిలు లేకుండా డబ్బులు కట్టేస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు, వారాలు, నెలలు గడిచిపోతూ ఉంటాయి. వేసవికాలం వచ్చింది. ఒకరోజు 4000 కొబ్బరికాయల్ని తన ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తాడు. సేకరించిందే కాకుండా వాటిని అమ్మాక డబ్బు ఇచ్చేటట్లుగా కూడా వాళ్ళతో ఒక అగ్రిమెంట్ అవుతాడు. త్రిక్కున పూజ అనే ఊరు వెళ్ళి అక్కడ ఒక చిన్న నావని అద్దెకి తీసుకుని దాంట్లో ఈ 4000 కొబ్బరికాయలని వేసుకుని అమ్మటాకి అల్లపూజ అనే ఊళ్ళో ఉన్న మార్కెట్లో అమ్ముకుంటాకి తీసుకువెళ్తాడు. త్రిక్కున పూజ అనే ఊరు అల్లపూజకి కార్తీకపల్లికి మధ్యలో ఉంటుందన్నమాట. అంచేత కార్తీకపల్లిలో తను కొన్న 4000 కొబ్బరికాయల్ని పడవలో వేసుకుని కార్తీకపల్లి నుంచి అల్లపూజ దగ్గరికి తీసుకెళ్తాడు.
ఆ కొబ్బరికాయలన్నీ అమ్మగా అతనికి రూ. 250 వస్తాయి. అతను త్రికొన్నపూయిలో పడవ వాడికి అద్దె కట్టేసి అక్కడి నుంచి కాలినడకన తన ఊరైన కార్తీకపల్లికి బయలుదేరతాడు. తన డబ్బుని మడికెట్టులో పెట్టుకుని, మడికెట్టు అంటే నడుం చుట్టూ ఒక సంచి లాంటిది తయారు చేసుకుని దాంట్లో డబ్బులు పెట్టి నడుం చుట్టూ కట్టేసుకుని పైన చొక్కా వేసేసుకుంటారు. ఏమీ కనపడదు. జేబులో ఏమి ఉన్నట్టు ఏమీ కనపడదు. దాన్ని మలయాళ భాషలో మడికెట్టు అని చెప్పేసి అంటారు. ఇంకా ఇంటికి బయలుదేరతాడు. కార్తీకపల్లికి వెళ్ళే దారి అతనికి బాగా తెలిసిన దారే. అయినా లోపల కొంచెం బెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే కొచ్చెన్ని గురించి, అతని ముఠా గురించి విని ఉన్నవాడవటం వల్ల అతను భయపడుతూనే ఉంటాడు. అలా సగం దూరం వచ్చిన తర్వాత అక్కడ కొచ్చెన్ని దారి పక్కన నిలబడి కనపడతాడు. ఇతనికి కొచ్చెన్నిని చూడగానే సన్నగా వణికి మొదలవుతుంది. కొచ్చెన్ని అడుగుతాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని. అతను అల్లపూజ నుంచి వస్తున్నానని చెప్తాడు. అప్పుడు కొచ్చెన్ని, కోప్రా అమ్మేశావేంటి ఇవాళ అని అడుగుతాడు. అవును, ఎలాగ అడుగుతున్నాడు ఏంటి అంటూ ఈ యువకుడు బిక్క చచ్చిపోతాడు. నోట మాట రాదు. కళ్ళంట నీళ్లు కారుతూ ఉంటాయి. ఎంతుంది నీ పర్స్ తీ అని చెప్పేసి డబ్బా ఇస్తాడు కొచ్చిన్ని. పర్సులో ఉన్న డబ్బంతా తీసుకుని చీకట్లోకి మాయమైపోతాడు కొచ్చిన్ని. ఇంకా ఎలా తీర్చాలి ఇంత అప్పు? 4000 కొబ్బరికాయలు నేను అమ్మాను. ఆ డబ్బు రైతులకు కట్టాలి కదా అని చెప్పేసి దుఃఖంతోనే ఇంటి ముఖం పట్టి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక అతని భార్య ఇతను చెప్పిందంతా విని చాలా సంతోషపడుతుంది. డబ్బు పోతే పోయింది కానీ ప్రాణం దక్కింది కదా, ప్రాణం పోలేదు. అందుకు మనం సంతోషించాలి. ఆ దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పాలని చెప్పేసి అతని భార్య అంటుంది. అప్పుడు ఆ యువకుడు ఏం చేస్తాడంటే ఇంక చేసేదేమీ లేక తన ఇంటిని తనఖా పెట్టి ఆ కొబ్బరికాయలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా, ఆ రైతులందరికీ కూడా డబ్బులు చెల్లించేస్తాడు. మళ్ళీ తన వ్యాపారాన్ని మామూలుగా చేసుకుంటూ ఉంటాడు. ఒక వారం గడిచాక ఒకరోజు మధ్యాహ్నం తన గుడిసె ముందు కూర్చుని ఉంటే దూరం నుంచి ఎవరో వస్తున్నట్లు కనపడుతుంది అతనికి. దగ్గరికి వచ్చేటప్పటికి వాడు కొచ్చెన్ని. భయంతో కొచ్చెన్ని కాళ్ళ మీద పడి కాపాడండి, నన్ను ఏమీ చెయ్యొద్దు అని చెప్పేసి వేడుకుంటాడు ఆ యువకుడు. అప్పుడు కొచ్చెన్ని ఏమంటాడంటే, నాకు ఆ రోజు అవసరం ఉండి నీ దగ్గర డబ్బు తీసుకున్నాను. నాకు మళ్ళీ డబ్బులు వచ్చాయి. నీ దగ్గర రూ. 250 తీసుకున్నాను. నాకు అవసరం తీరిపోయింది. ఇప్పుడు నీ డబ్బుతో పాటు ఇంకొంచెం డబ్బుని అదనంగా ఇస్తాను, తీసుకో అని చెప్పి అతని చేతిలో ఒక డబ్బుల సంచి పెట్టేసి వెళ్ళిపోతాడు కొచ్చెన్ని. మరో మాట మాట్లాడడానికి కూడా ఇతనికి అవకాశం ఉండదు. ఆ తర్వాత అతను తేరుకుని ఆ సంచి విప్పి అందులో ఏముందా అని చెప్పేసి విప్పి చూసుకుంటే అందులో రూ. 500 ఉంటాయి. 250 అవసరం వచ్చి తీసుకున్నాడు కొచ్చిన్ని. దొంగవాడైనా సరే ఈడు పేదవాడని తెలిసి మళ్ళా ఎక్కడో ఇంకో దొంగతనం చేసి కొట్టుకొచ్చిన డబ్బుల్లోంచి ఒక రూ. 500 అంటే 250కి రెట్టింపు రూ. 500 మళ్ళా సంచిలో పెట్టి తీసుకొచ్చి ఈ సిరియన్ క్రిస్టియన్ యువకుడికి ఇస్తాడు కొచ్చిన్ని. ఆ తరువాత ఆ రూ. 500 పెట్టుబడిగా పెట్టుకుని ఆ సిరియన్ క్రైస్తవ యువకుడు వ్యాపారం చేసి చాలా ధనాన్ని గడించి ధనవంతుడు అయిపోతాడనమాట. ఈ విధంగా క్వశ్చన్ని అనేక మందికి అనేక సహాయాలు చేశాడు. అతని మంచితనానికి, మానవత్వానికి ఇదొక మచ్చుతునక. ఎందుకంటే అతను స్వతహాగా దొంగ అయినా సరే మానవత్వం ఉన్న మంచి మనిషి అన్నది మనం తెలుసుకోవాలి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మిత్రులందరికీ సెలవు. మీ ఆదిశేషు.